శివుడు గొప్ప, బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ కథ శివపురాణం ప్రకారం లింగోద్భవ కథ. అసలు వీళ్ళు ఎందుకు గొడవపడ్డారు అంటే, సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సృష్టిని పరిరక్షించే విష్ణు ఒకసారి తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదించుకుంటున్నారు. తామే ఈ విశ్వానికి అంతిమ ఆధారం అని ఇద్దరు గట్టిగా నమ్ముతున్నారు. వారు వాదన తీవ్రమవుతున్న సమయంలో అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన అగ్నిస్తంభం జ్యోతిర్లింగంలాగా ఆవిర్భవిస్తుంది. ఆ అగ్నిస్తంభం యొక్క మొదలు చివర కనుగొనటం అసాధ్యంగా ఉంటుంది. దాని తేజస్సు సూర్యుని తేజస్సును మించి ఉంటుంది. అది ఆకాశం నుండి పాతాళం వరకు భూమిని చీల్చుకొని అంతం లేకుండా వ్యాపించి ఉంటుంది. ఆ స్తంభం చూసిన బ్రహ్మ, విష్ణువు ఆ స్తంభం శక్తిని చూసి ఆశ్చర్యపోయి అంతే నిలబడి ఉన్నారు. విష్ణువు ఆ స్తంభం యొక్క అంతాన్ని కనుక్కోవడానికి వరాహ రూపంలో ధరించి పాతాళం వైపు వెళ్తాడు. బ్రహ్మ ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి హంస రూపం ధరించి ఆకాశం వైపు ఎగురుతాడు. వారిద్దరూ ఎన్ని యుగాలు ప్రయత్నించినా ఆ అగ్నిస్తంభం యొక్క ఆది గాని అంతం కాని కనుగొనలేక అలసిపోతారు. ఈ సమయంలో బ్రహ్మ అబద్ధం ఆడతాడు. తిరిగి వస్తున్న దారిలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. ఆ మొగలి పువ్వు తాను చాలా కాలంగా ఆ స్తంభంపై నుండి కిందకు వస్తున్నానని చెప్తుంది. ఆ స్తంభం ఆదిని చూడలేకపోయినా బ్రహ్మ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి దురాశతో ఆ మొగలి పువ్వుని సాక్షిగా పెట్టుకొని ఆ స్తంభం ఆదిని చూశానని అబద్ధం ఆడతాడు. మరోవైపు విష్ణువు మాత్రం తన స్తంభం అంతం చూడలేకపోయానని నిజం ఒప్పుకుంటాడు. బ్రహ్మ అబద్ధం చెప్పగానే ఆ అగ్నిస్తంభం మధ్య భాగం నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతారు. బ్రహ్మ అబద్ధాన్ని ఖండిస్తూ శివుడు బ్రహ్మని శపిస్తాడు. బ్రహ్మ శాపం ఏంటంటే, అబద్ధం చెప్పినందుకు ఈ భూమిపై బ్రహ్మకు ప్రత్యేకంగా పూజలు, దేవాలయాలు ఉండవని శివుడు శపిస్తాడు. మొగలి పువ్వు శాపం ఇదేమిటంటే, అబద్ధానికి సాక్ష్యంగా నిలిచినందుకు శివుని పూజలో మొగలి పువ్వుని ఉపయోగించరాదని శివుడు శపిస్తాడు. ఈ విధంగా శివుడు ఆ అగ్నిస్తంభంలో నుండి ఆవిర్భవించి తానే ఈ విశ్వానికి ఆది మరియు అంతం లేని పరమాత్మ అని నిరూపించుకున్నారు. ఆ అగ్నిస్తంభమే మొట్టమొదటి జ్యోతిర్లింగం. చివరికి బ్రహ్మ, విష్ణువు ఇద్దరు శివుని శక్తి గొప్పతనాన్ని అంగీకరించి ఆయనని పూజిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.